అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను మెల్పూపు చేయబోతున్నాను. దీనికి ఏమేమి కావాలో మీకు చూపించానండి. ఈరోజు చూడండి, ఇది కోసగడ్డ అండి. మెల్పూపు అంటే కోసగడ్డేనండి అరబీలో. ఇది కోసగడ్డ. అవైన ఇవి వచ్చేసి బతునూస్ అండి. ఇది కొత్తిమీర. ఇది వచ్చేసి పుదీనా. ఇది వచ్చేసి ఎర్రగడ్డలు. ఇది వచ్చేసి టమోటా. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. తెల్లగడ్డ అండి. తెల్లగడ్డ కొబ్బరి తురి మీద అంత తురిమి పెట్టుకున్నానండి. ఇవి మసాలా పొళ్ళు అండి. ఇది వచ్చేసి ఇదండి కారపొడి. ఇది కారం ఉండదు. ఇది దీని బార్బికో అంటారు ఇక్కడ. ఇది తెల్లగడ్డ పొడి అండి. ఇది తెల్లగడ్డ పొడి. ఇది వచ్చేసి జీలకర్ర పొడి. ఇది ధనియాల పొడి. ఇది వచ్చేసి చక్కెర. ఇది వచ్చేసి మిరియాల పొడి. ఇది వచ్చేసి మాజీ మసాలా పొడి అండి. అది ఒకటి పిల్ల. ఇది వచ్చేసి ఇవండి. ఇవి సోర్మాలో అట్లా వేసుకునేవి. వీటిని ఆర్గానో అంటారు, జాతర బెర్రీ అంటారు. ఈ పిజ్జాలో సోర్మాలు అన్నింటిలో వేస్తారండి. ఇవి 3 అండి. ఇవి 3 అండి. ఇది ఉప్పు అండి. ఇది పసుపు అండి. ఇంకా బియ్యం అండి. బియ్యము కడిగి పెట్టుకున్నానండి. దీంట్లో నీళ్ళు వేయలేదు. కడిగి ఊరికి అట్లే పెట్టేశాను. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వేసానండి. ఎందుకంటే ఇది మల్పూపు ఎక్కువ లేదండి, అందుకని ఇది కోసగడ్డ ఎక్కువ లేదు. అందుకని చెప్పేసి నేను బియ్యము కొన్నే కడిగి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి చింతపండు అండి. ఇది చింతపండు అనే దానికంటే చింతపిచ్చలు అంటే బాగుంటుందేమో. ఉత్త పిచ్చలు ఉత్త నారే ఉండదండి దీంట్లో. అన్యాయం. చింతపండు అండి. ఇది ఉత్త పిచ్చలు నారే ఉంటుంది దీంట్లో. ఇది వచ్చేసి దానిమ్మకాయ రసం అండి. దీన్ని ఊరబెట్టి ఎట్లా చేస్తారు, దీన్ని దీప్స్ రొమ్మ అని అంటారు. ఇది కొంచెమే ఉంది. ఇది తీసి చూడండి. ఇదండి దీప్స్ రొమ్మాను. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం అండి. ఇవన్నీ వీటికి కావాలా ఈ మెల్పూపుకి. చూడండి, ఇప్పుడు నేను బియ్యము గిన్నెలోకి వేసుకుంటానండి. ఈ బియ్యము వేసేసుకున్నాం కదండి గిన్నెలోకి. ఇప్పుడు ఇందులో ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలండి. ఇవన్నీ ఈ మాజీ మసాలా పొడి వచ్చి నలిపేసుకుందాం. ఇట్లా అన్నీ వేసేస్తానండి ఒకటేసారి. తెల్లగడ్డ వేసుకుందామండి. తురుము పెట్టుకునే తెల్లగడ్డ. ఇది కొంచెం ఉండే చన్నండి. మళ్ళీ దీన్ని ఇంకొక దగ్గర దీన్ని సోస్ చేయాలన్నమాట. సోస్ కోసము ఇంకా ఈ కొత్తిమీర ఇవన్నీ ఎర్రగడ్డలు అన్నీ కలిపేసుకుందామండి. బద్దునూస్ అంతా అన్నీ ఇట్లా బియ్యంలోకి వేసేసుకోవాలండి. నిమ్మరసం అండి. నిమ్మరసం నేను ఎంత కావాలో అంత వేసుకున్నానండి. ఇక్కడ పులుపు ఎక్కువే ఉండాలా. నేను ఇంతని చెప్పలేను. నిమ్మరసము మనము ఎంత వేసుకుంటే కొద్దీ ఉందండి. మనం ఎంత ఎక్కువ పులుపు తింటే అంత ఎక్కువ వేసుకుంటే మంచిది. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. దీంట్లో మల్పూపు లేకొచ్చి ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఇది దీప్స్ రొమ్మాను. అదే దానిమ్మకాయ రసం ఉందండి.
ఇది అయిపోయింది అందుకని ఇది టమోటా ప్యూరీ అండి. ఇక్కడ దీన్ని సల్సా అంటారు, దీన్ని మాజూన్ అంటారు. పండ్లు తోముకుండే పేస్ట్ని కూడా మాజూన్ అంటారు, దీన్ని మాజూన్ అంటారండి. సల్సా కూడా అంటారు. నేను కొంచెం వేసాను. ఇంకా దీన్ని అంతా కలిపి ఇట్లా పెట్టుకోవాలండి. ఫస్ట్ చూడండి, ఇది ఇప్పుడు ఈ కోసగడ్డ వచ్చేసి మల్లిపూపు దీంట్లో వేసుకోవాలండి నీళ్ళల్లో. ఈ నీళ్ళు నేను ఉప్పు పసుపు వేసి కాగబెట్టి పెట్టుకున్నానండి ముందే. ఇందులో వేసేస్తానండి ఇలాగా. ఇది అంతా పట్టదండి, కొంచెం కొంచెం వేస్తాను నేను. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక్కొక్క నిమిషం ఉండిచ్చి తీసేస్తానండి. ఇదంతా ఈ మాదిరి అన్నీ వేసి పెట్టుకోవాలా. ఆకు కొంచెము మెత్తబడాలి అంతే, చాలు అంతే అండి, ఎక్కువ ఉడకూడదు. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మల్లిపూపులోకి ఇప్పుడు మనం ఈ బియ్యం కలిపి పెట్టుకున్నాం కదండి, అన్నీ వేసేసి దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం సోస్ చేసుకుందాము. సోసుకు కావాల్సింది ఇవేనండి, మళ్ళీ అంతే సేమ్. చక్కెర, ఉప్పు, కారపొడి, ఎర్రకారపొడి, ఇది వచ్చేసి ఆర్గానో, ఇది వచ్చేసి ధనియాల పొడి, ఇది వచ్చేసి సారీ అండి, ఇది వచ్చేసి ధనియాల పొడి, ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఇది వచ్చేసి అదే అండి మనం పిజ్జాలలో అట్లా వేసుకున్నాం అది ఆర్గానో, ఇది మిరియాల పొడి, ఉప్పు, ఇది వచ్చేసి మాజీ పొడి అండి. ఇంకొకటి సేమ్ అంతే దీంట్లో కూడా. ఈ తెల్లగడ్డ కొంచెం మిగిలిచ్చిలా అండి, కొంచెం తెల్లగడ్డ కూడా వేసేసుకున్నాము దీంట్లో. ఇది ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. ఆలివ్ ఆయిల్ మాత్రం ఎక్కువే ఉండాలండి వీటిల్లోకి. కొంచెం నిమ్మరసం అండి, కొంచెమే వేసినాను ఎందుకంటే దీప్స్ రొమ్మాని ఇది ఉంది కదా, దీంట్లో నేను నిమ్మరసం వేసి పెట్టినానండి. ఎందుకంటే ఇది అయిపోయిందనమాట, అందుకు క్లీన్గా అవుతుంది నిమ్మరసంతో. ఇట్లా అని దీంట్లో వేస్తాను మొత్తము, వేస్ట్ కాకూడదని. ఇంకా ఇవి వచ్చేసి చింతపండు నీళ్ళండి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నామండి. చూడండి, ఎన్ని పిచ్చులు అండి, అంతే పిచ్చులు నార. ఊరికి అన్యాయం ఇట్లా చేయకూడదండి. ఇది సల్సా అండి, చెప్పినా కదా సల్సా అండి. టమాటా ప్యూరీ కొంచెమే, ఒక సగం స్పూన్ మైన వేసింటాను అంతే. చూడండి, మల్లిపూపు ఉడికిపోయిందండి. ఇలాగా అంతా నీళ్ళు ఉడగొట్టేసి చల్లీలతో మళ్ళీ కడిగిరానండి ఇవి, లేకపోతే కానీ చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇది దవర్లో వచ్చేసి క్యారెట్, ఉల్లగడ్డ అట్లా రౌండ్ రౌండ్ కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో మనం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం కొంచెము, అడుగు అంటకుండా. చూడండి, ఇవి ఇట్లా ఇది లావుగా, ఇక్కడ లావుగా ఉండే పక్క అంతా కోసేసేయాలండి. దీన్ని ఇట్లా కట్ చేసేసి పెట్టుకోవాలా, లావుగా ఉండేది వేయకూడదు. లావుగా ఉండేది వచ్చే ఇది కట్ చేసుకునేదానికి చుట్టడానికి అంత ఇరిగిపోతుందండి, అందుకని. ఇట్లా ఇదంతా కలిపి పెట్టుకునే బియ్యం ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇట్లా మల్లిపూపులో ఇట్లా చుట్టుకోవాలండి. ఇట్లా ఎక్కువ తక్కువ తోకలు తలకాయలన్నీ కోసేసి
ఇట్లా కట్ చేసుకోవాలండి అన్నీ ఈ మాదిరి. చూడండి నేను ఒకటి ఆల్రెడీ కట్ చేసి పెట్టాను ఇక్కడ. ఇట్లా ఇది వచ్చేసి ఇట్లా దవర్లో పెట్టుకోవాలండి. ఇట్లా అన్నీ ఇట్లా దవర్లో బేర్చి పెట్టుకోవాలన్నీ చుట్టనేటి అన్నీ. చూడండి రెడీ అయినాయి మల్లెపూపు అన్నీ, అంటే అన్నీ చుట్టేసినానండి. ఇప్పుడు వచ్చేసి ఈ సోసు రెడీ చేసుకున్నాం కదా మనము, చింతపండు, దీప్స్ రోమాను, తెల్లగడ్డ, అన్ని మసాలాలు, మాజీ పొడి అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. చింతపండు నీళ్ళు అవన్నీ ఇవి ఇట్లా కలుపుకొని కొన్ని నీళ్ళు వేసానండి. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చేసి దీంట్లో వేసేద్దామండి. వేసేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఆకులు వేస్ట్ అయిపోయినాయి కదా, అవి లావు ఆకులన్నీ ఇవన్నీ ఇవి దీనిపైన వేసేసుకుందాము. ఇట్లా అన్నీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి రేకులు చుట్టు పెట్టాము కదా, ఇది వచ్చేసి రేకు చుట్టు పెట్టాము కదా మల్లె పువ్వు ఊడి రాకుండా ఉంటుంది అనమాట. ఇట్లా వేసిన తర్వాత ఈ ప్లేట్ పెట్టేసుకోవాలండి లోపల. ఇట్లా దవర లోపల ప్లేట్ పెట్టేసి ఇట్లా నొక్కి పెట్టేసామంటే ఇట్లా ఉడికేటప్పుడు పైకి ఎగరకండు ఉంటాయి అన్నమాట అవి రేకులు. అది ఇంకా ఇంతే అండి. 1 గంట సేపు ఉడకబెట్టుకుంటేసి ఎలా గంట పడుతుందండి, ఎందుకంటే మంట తగ్గించి పెట్టుకోవాలన్నమాట. మంట పూర్తిగా తగ్గించేసి పెట్టానండి నేను. 1 గంట పడుతుంది, గంట తర్వాత చూద్దాము. చూడండి రెడీ అయిపోయాయి మల్లెపూ. ఈ ప్లేట్ పెడితేనే బాగా ఎగరకుండా ఊడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇవి ఈ డేక్షలోకి గుమ్మరి చేసుకున్నాము. ఓం నమః శివాయ, నమో నారాయణ, శ్రీమాత్రేయ, ఓం నమః శివాయ. చూడండి అస్సలు అడుగు అంటలే, నీట్గా వచ్చేసినాయి. ఒక్కొక్కసారి అయితే కానీ అడుగు అంటి నల్లగా కనపడుతుంది ఉల్లగడ్డలు, క్యారెట్. ఆ నల్లలేని బొగ్గులే తింటారు వీళ్ళు, అయ్యే ఇష్టం వీళ్ళకి. ఇప్పుడు ఇవి వచ్చేసి దీంట్లో వేసుకున్నాం హాట్ బాక్స్లో. అన్నిటి తీసుకొని చేయగంటితో అన్ని ఇట్లా వేసుకుందామండి దీంట్లో. చూడండి అసలు ఊడిపోలేదు, నీట్గా వచ్చేసినాయి. ప్లేట్ పెట్టాలా ఎప్పటికైనా కూడా. ఆ ప్లేట్ పెడితే కన్నా దవర్లో ఊడిపోవన్నమాట. ఎందుకంటే అది పైకి లోపల దవర్లో ఉండేటివన్నీ పైకి ఎగరడానికి ఛాన్స్ ఉండదు. అది చూడండి మల్లెపూపు రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మల్లెపూపు అంటే అదే అండి, కోసుగడ్డ చూసినారు కదా ఉడకబెట్టి ఎట్ట చేసినాను. బాగుంటుందండి. అయితే ఈ మాదిరే మాంసం కూడా వేసుకోవచ్చు అండి. దీంట్లో మాంసం వేయచ్చు. ఉల్లగడ్డలలో, బుడ్డమిరపకాయలలో, వంకాయలలో కూడా లోపలంతా తీసేసి ఇదే మాదిరి బియ్యం పెట్టి లోపల చేయొచ్చు అండి. నేను అట్లా చూపించాను. ద్రాక్షాకుతో కూడా చేయొచ్చు. చూడండి నేను ఒకటి తిని చూపించాను. ఇది నాకు ఈ గుజ్జు అంటే చాలా ఇష్టం అండి. ఇది అందుకని నేను కొంచెం తీసుకున్నాను.
చూడండి ఇది ఇది వచ్చేసి అదే మల్లెపప్పు చూడండి ఇట్లా ఇది ఉంటుంది కదా ఈ పొలాలది ఈ పొలాల దాంతో ఇది షోక్ అంటారు దీన్ని ఇక్కడ ఈ ఫోర్క్తో మనము ఇట్లా తినచ్చు. బాగుందండి. ఉప్పు, పులుపు, నూనె, కొంచెం తీపి, చక్కెర అన్నీ సరిపోయాయండి. పుల్లగా, తీయగా, ఉప్పుగా అన్నీ ఉన్నాయండి. అంతా బాగుందండి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్ అండి.